హాయ్ అందరికీ నమస్కారం. వెధవలకు మూడింది ఢిల్లీ హైకోర్టుకు పవన్. ఎస్, వెధవలకైతే మూడినట్టే అని చెప్పాలి. ఎందుకు అంటే ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ. ఆ పిటిషన్ ఉద్దేశం ఏంటంటే వ్యక్తిత్వ హననం చేస్తున్న వాళ్లను శిక్షించాలి. ఎందుకంటే వ్యక్తిత్వ హననం కావచ్చు, వ్యక్తిగత ట్రోలింగ్ కావచ్చు, కుటుంబ సభ్యులు ట్రోలింగ్ గురి కావడం కావచ్చు, దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా సీనియారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇలాగ ట్రోలింగ్ 2009 నుంచి కూడా 2008 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని ఇలాగా సందర్భోచితంగా వాళ్ళందరినీ కూడా రోడ్డుకి ఇడుస్తూ వాళ్ళని వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ అనేక పోస్టులు, అనేక వార్తలు, లేకపోతే అనేక ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఒక ఉమెన్ని కలిస్తే చాలు, ఆ ఉమెన్తో పవన్ కళ్యాణ్ గారికి కావాలని కనెక్షన్ కట్టి చివరికి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఫ్యామిలీలు కూడా శాపంగా మారుతూ ఉంది. అంతటి తీవ్రమైన ఒక దాడైతే ఎదుర్కోవడంలో పవన్ కళ్యాణ్ గారే ప్రధానమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో మనం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన ఒక మాట అన్నారు. సో ఇలాంటి వ్యక్తిత్వ హననం చేసేవాళ్ళు, కావాలని పనిగొట్టుకుని వ్యక్తిగతంగా కుటుంబాలను గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా శిక్షించడానికి ఒక ప్రత్యేకమైన చట్టం కావాలని చెప్పేసి ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా నినదించారు. అయితే దీని మీద కొంత సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది. దానికి విధి విధానాలు తయారు చేయాలి, దాని మీద కొంత కసరత్తు అయితే చేయాలి. కానీ జాతీయ స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, జాతీయ స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, చిరంజీవి గారు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. వ్యక్తిత్వ హననంకి పాల్పడే వాళ్ళు, వ్యక్తిగతంగా తనను ట్రోల్ చేసేవాళ్ళు, కావాలని ఇబ్బంది పెట్టేలాగా అనుచితంగా మాట్లాడే వాళ్ళని శిక్షించడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కావలసినట్టుగా తెలంగాణ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. అలానే గతంలో కూడా అమితాబ్ బచ్చన్ తెచ్చుకున్నారు, ఐశ్వర్యరాయ్ తెచ్చుకున్నారు, అనేక మంది ప్రముఖులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఎక్కడ ఇవన్నీ కూడా సత్ఫలితాలు అయితే ఇచ్చినట్టుగా ఆ దాఖలాలు అయితే కనపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రత్యేకంగా ఢిల్లీ హైకోర్టు నుంచి ఇవి తెచ్చుకోవటం అనేది గమనార్హం. అంటే ఇది 22వ తారీఖు వాయిదా పడింది, కానీ 22వ తారీఖు ఖచ్చితంగా ఈ ఆదేశాలు అయితే ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది, అలాగే ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఉంది, మళ్ళీ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారంటే ఇక్కడే చాలా కీలకమైన విషయం ఇది. ఢిల్లీకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో దీని పట్ల బాగా అవగాహన ఉంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఢిల్లీలో ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేయడం ద్వారా ఢిల్లీ హైకోర్టు వెంటనే ఈ యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, వీటన్నిటికి కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. వాళ్ళందరికీ నోటీసులు పంపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక డిప్యూటీ సీఎంఓ, ఒక సీఎంఓ, ఒక పీఎం లాంటి వాళ్ళను ఖచ్చితంగా ఇలాంటి ట్రోలింగ్కి గురి చేస్తే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది ఢిల్లీ హైకోర్టు. ఏమనంటే వాళ్ళ ఖాతాలు స్తంభింప చెయ్యండి, లేదా ఆ వీడియోలు డిలీట్ చేయండి అని చెప్పి ఇచ్చే అవకాశం ఉంది. బహుశా తద్వారా డెఫినెట్గా గతం కంటే, గతంలో చిరంజీవి గారు, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు, నాగార్జున గారు వీళ్ళు తెచ్చుకున్న దానికంటే ఇది పవర్ఫుల్ వెపన్ కాబోతా ఉంది. డెఫినెట్గా అందరికీ ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, వెధవలు ఉన్నారో వాళ్ళందరికీ మూడినట్టే, ఇక దబిడి దిబిడే. సో ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయాలకు తాకాలంటే ఇక ఢిల్లీ హైకోర్టులోనే వేయాలి అనేది ప్రధానంగా కొంతమంది న్యాయ నిపుణులు ఇచ్చిన సలహా. అందుకే ఆయన ఢిల్లీ నుంచి సాయి దీపక్ అని ఒక సీనియర్ న్యాయవాది సమక్షంలో ఆయన ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. 22వ తారీఖు వాయిదా పడింది. అయితే ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారికి ఈ తీర్పు రావడం జరిగితే కథ మాత్రం వేరేలా ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఇచ్చింది వేరు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది వేరు. మిగతా వాళ్ళందరికీ ఇచ్చినా కానీ దాన్ని అమలు చేసుకోవటంలో దానికి సంబంధించిన అధికారం అయితే కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కనుక ఆ ఆర్డర్ వస్తే ఇక్కడ దబిడి దిబిడే అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడారని ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా, అసెంబ్లీలో కూడా చట్టాలు చేయాలనుకున్నారు. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించే అవకాశం ఉంది. కేంద్రానికి కూడా ఒక ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు. సో దీని మీద ఖచ్చితంగా 41A నోటీస్ ఇచ్చి పంపించేసేయడం ఇలా కాదు. చాలామంది మీద ఇలా జరిగితే ఇప్పుడు ప్రశ్న అనేవాడు ఉన్నాడు, అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ వాడిని ఎందుకు ఏం చేయలేకపోతున్నారంటే చట్టాల్లో బలమైన సెక్షన్స్ లేవు. దీని మీద బలమైన ప్రత్యేకమైన చట్టం చేయాలి. కాకపోతే దీని మీద కనుక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు తెచ్చుకుంటే కనుక డెఫినెట్గా ఇది మరో రేంజ్లో
పవర్ చూపించే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. సో రేపో మాపో దీనికి సంబంధించి 22వ తారీఖు బహుశా దీని మీద ఆర్డర్ రావచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద పనిగట్టుకొని ఆయన వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళందరికీ ఇక మూడినట్టే అని మనం భావించవచ్చు.